దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానములు దేవుని పరలోక రాజ్యపు మర్మములు. ఆ మర్మములను గురించి, ఆ దేవుని రాజ్యపు ఉపమానములను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఇదిగో ఆ యొక్క ఆవగింజను భూమిలో విత్తినప్పుడు అది మొలకెత్తి ఎదిగి కూర మొక్కలన్నిటికన్నా పెద్దదై ఏ విధంగా గొప్ప కొమ్మలు వేసి ఆకాశ పక్షులకు నీడనిస్తుందో ఆ విధంగా దేవుని రాజ్యమున్నదని యేసయ్య బోధిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యమును ఎట్లు పోల్చేదము, ఏ ఉపమానముతో దానిని వర్ణించెదము? దేవుని రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో విత్తబడినప్పుడు విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికన్నా పెద్దదై గొప్ప కొమ్మలు వేయును కనుక దాని కొమ్మలు ఆకాశ పక్షులకు నీడనిచ్చును అని చెప్పాను. ఈ విధముగా యేసు వారు వినుటకు శక్తి కలిగిన కొలది ఉపమానాలను చెప్పచ్చు వారికి వాక్యము బోధించాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని రాజ్యం యొక్క మరి అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని వివరిస్తూ అది ఒక మరి ఆవగింజను పోలినటువంటిది. ఒక ఆవగింజ గనుక భూమిలో నాటితే ఏ విధంగా మరి అది మొలకెత్తి, అది విత్తనములన్నిటి కన్నా చిన్నదైనప్పటికీ అది మొలకెత్తినప్పుడు మరి దాని కొమ్మలు వేసి ఆకాశ పక్షులకు నీడనిచ్చే మరి మొక్కగా అది మారుతుంది. ఆ విధంగానే దేవుని రాజ్యము ఉంటూ ఉన్నది. నీ జీవితంలో దేవుని రాజ్యమును అనగా దేవుని అధికారానికి నీవు లోబడగలిగితే, దేవుని సార్వభౌమాధికారానికి నీ జీవితాన్ని నీవు అప్పగించుకోగలిగితే, మొదటిలా నీవు కొద్దిగా ఉన్నప్పటికీ అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా, ఆశ్రయంగా చేయబడతావు. నీ ద్వారా అనేకులు దేవుని రక్షణలోనికి నడిపించబడటానికి నీవు కారకుడవుతావు. అనేకులకు నీవు ఆశీర్వాద కారకుడవుతావు. ఇక్కడ ప్రియులారా, ఆ చిన్న విత్తనము ఆవగింజ చూస్తే ఇట్ ఈస్ ఎ స్మాల్ సీడ్. మొట్టమొదటిగా మనం ధ్యానించాం, ఇట్ ఈస్ ఎ స్మాల్ సీడ్. అది చిన్నది, చిన్నమందా భయపడకుడని యేసయ్య మనకు వాగ్దానం చేశాడు. మరి రెండవదిగా చూసినప్పుడు అది విత్తబడింది. ద సీడ్ వాజ్ సోన్ ఇన్ ద గ్రౌండ్. నీ ఆత్మీయ జీవితము, నీ జీవితము దేవుని కొరకు విత్తబడాలి. ఆ విత్తబడేది ఏ విధంగా అంటే ఆత్మ సంబంధమైనటువంటి మరి ఆశీర్వాదములుగా ఉండటానికి, నీవు ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి జీవించడానికి, నీ జీవితాన్ని సజీవ యాగముగా యేసయ్యకు సమర్పించినప్పుడు, ఆత్మానుసారముగా నీవు జీవించినప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. అంతేకాదు, మరి ఆశీర్వదించబడిన తర్వాత ఇదిగో అనేకులకు ఆశ్రయముగా మారతావు. ఇక్కడ మరి అది మొక్కగా ఎదిగిన తర్వాత, ఆవగింజ మొలకెత్తిన తర్వాత అది మొక్కగా మారి అనేక ఆకాశ పక్షులు ఆశ్రయం పొందటానికి అది ఉపయోగపడుతూ ఉంది. సో బికమింగ్ ఏ సోర్స్ ఆఫ్ లైఫ్, బికమింగ్ ఏ సోర్స్ ఆఫ్ షేడ్, బికమింగ్ ఏ సోర్స్ ఆఫ్ సాల్వేషన్. ఈరోజు మన జీవితాలు కూడా ఎప్పుడైతే మనము చిన్నగా దేవునితో ప్రారంభించి దేవుని కొరకు మన సంపూర్ణ జీవితాన్ని అర్పించగలిగితే, మన జీవితాన్ని దేవుని సన్నిధిలో విత్తగలిగితే, ఇదిగో అనేకులకు ఆశీర్వాదకరంగా, ఆశ్రయంగా ఉండటానికి దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అయితే ముందుగా నీవు నేను ఆయనను ఆశ్రయించే వారముగా ఉండాలి. హల్లెలూయా. మన జీవమునకు మూలము ఆయనే అని నీవు నేను గ్రహించి మరి ఆయనను, క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు నీవు నేను ఆశీర్వదించబడతావు. మరి
ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. దేవుడు మోషే ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నీ బోధించిన తర్వాత దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో చూడుము, నేను జీవమును మేలును మరణమును కీడుని నీ ఎదుట ఉంచున్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరుచుకున్నటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. అయితే నీ హృదయం తిరిగిపోయి నీ విననొల్లక ఈడ్వబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురు. స్వాధీనపరుచుకున్నటకు యోర్దానును దాటిపోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉందురనియో నేడు నేను మీకు తెలియజెప్పుచున్నాను. ఇదిగో నేడు నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే మన జీవమునకు మూలము. దేవుడే మన దీర్ఘాయుష్కు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచ్చు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకోనండి. హల్లెలూయా. నీవు నేను ఈరోజు యేసయ్యను ఆశ్రయిస్తే జీవము కలిగినటువంటి ఆ దేవుని నీవు నేను ఆశ్రయిస్తే నీవు నేను ఆశీర్వదించబడతాం. కారణం ఏమిటి అంటే మన జీవమునకు మూలము ఆయనే. మన జీవమునకు మూలము యేసయ్యే. హల్లెలూయా. మన జీవమునకు మూలమే ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. హల్లెలూయా. ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యిండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునిలో ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి ఆ జీవమును దేవుడు ఈరోజు నీకు నాకు అనుగ్రహించాడు. మరి నీవు నేను ఆ జీవాన్ని ఆశ్రయిస్తే అనేకులకు నీవు నేను ఆశ్రయముగా ఉండు. ఆ మొక్క వలె ఎదుగుతాం, కొమ్మలు వేస్తాం, ఫలిస్తాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని దావీదు వలె నీవు నేను చెప్పగలుగుతాం. హల్లెలూయా. దేవుడే మనకు ఆశ్రయం. ఈరోజు నీవు నేను ఈ లోకంలో సజీవ లెక్కలున్నామంటే కేవలము ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, ఆ దేవుని కనికరం. ఆయనే మన ఆశ్రయం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు. నేనెవరికి భయపడదును. యెహోవా నా ప్రాణ దుర్గము. హల్లెలూయా. The Lord is my light and my salvation. Whom shall I fear? The Lord is the strength of my life. Of whom shall I be afraid? ఆయన నీవు ఆశ్రయించావా? యేసయ్యను నీవు ఆశ్రయించావా? యేసయ్యను నీవు ఆశ్రయిస్తే ఆ నిత్య జీవాన్ని నీకు ఆయన అనుగ్రహిస్తాడు. తన పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నీవు అనేకులకు ఆశ్రయముగా ఉండగలిగినటువంటి ఆ మొక్క వలె ఆవగింజంత విశ్వాసము నీలో ఉంటే ఆ మొక్క వలె నీవు ఎదగగలుగుతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేకులను తన మరి రక్షణలోనికి నడిపించడానికి, అనేకులకు తన కృపలోనికి ప్రేమలోనికి నడిపించడానికి దేవుడు మనలను ఆ యొక్క మరి మొక్కను ఆవగింజ చేత విత్తబడి మొలకెత్తినటువంటి ఆ మొక్కను పోలి దేవుడు మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదమునకు వారసులవుటకే మీరు పిలువబడ్డారు. హల్లెలూయా. అనేకులకు ఆశ్రయంగా ఉండటానికి మనం ఈ లోకంలో పిలువబడ్డాం. ఇదిగో యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండటానికి హల్లెలూయా
మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచు ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ యాజకులం, అనేకులను దేవుని సన్నిధిలో శుద్ధీకరించగల ప్రధాన దేవుని పరిశుద్ధ యాజకులము. హల్లెలూయా. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమైన మూలరాయిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రం సిగ్గుపడడు. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారు సియోనులో స్థాపించబడ్డాడు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మీరు పరదేశులు, యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి అంటున్నాడు. ఈరోజు నేను శరీరాశలను విసర్జించి, ఇదిగో అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్టు వారి మధ్య, అనగా అనేక అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన గలవారై మరి దేవుని ప్రేమను, దేవుని రక్షణను కనపరచు వారిగా ఉండాలని భక్తుడైనటువంటి పేతురు హెచ్చరిస్తున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారి జీవము నీ హృదయంలో దాచబడిందా? ఇంకా లేనట్లయితే నేడే రక్షణ సమయం, నేడే అనుకూల సమయం. దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. ఆవగింజవలే మనము యేసయ్య కొరకు విత్తబడదాం, నాటబడదాం, మొలకెత్తుదాం. అనేకులకు ఆశ్రయకరంగా యేసయ్య రక్షణలోనికి నడిపించే సాధనాలుగా జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమ్మగలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా ఈ రాత్రి ఈ యొక్క మరి ఒకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకిచ్చిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును మా ప్రభా, ఆవగింజ చిన్నదైనప్పటికీ అది భూమిలో విత్తబడి మొలకెత్తి కొమ్మలు వేసి అనేకమైనటువంటి ఆకాశ పక్షులకు నీడనిచ్చేదిగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ప్రభా, దేనికి లేని వారమైనటువంటి మమ్మల్ని మీరు పిలుచుకొని మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి జీవాన్ని మాకు అనుగ్రహించి, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మా హృదయాలను శుద్ధీకరించి అయ్యా మిమ్మల్ని ఆశ్రయించడానికి, మీ జీవమును ఆశ్రయించడానికి, మీ నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవా మీరు మాకు ఇచ్చిన భాగ్యము కొరకు మీకే స్తుతులు, స్తోత్రాలు అయ్యా. మరి మీరు ఇచ్చినటువంటి రక్షణను మేము అనేకులకు ప్రకటించి, అనేకులకు ప్రవ్వా మేము ఆశ్రయముగా ఉండి మీ రక్షణలోనికి వారిని నడిపించే సాధనములుగా మమ్మల్ని మీ ఆత్మచేత నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ రాత్రికాల సమయమందు ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను ప్రభా మీరు బలపరచండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం చేత నింపి బిడ్డలను లేవనెత్తండి. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా. దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు దయచేయండి. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తం చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డల చుట్టూ దేవా మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ దయచేయండి. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత బిడ్డలను నింపి మీ కొరకు మహిమ గల సాధనములుగా ఇచ్చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.